ఉచిత ఇసుకపై మండలిలో టీడీపీ వైసీపీ మధ్య చర్చ జరిగింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో లారీ ఇసుక 50 నుంచి 60 వేలకు విశాఖపట్నం నుంచి అమ్మారన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. కానీ అదే ఇసుకను ఇప్పుడు 28 వేలకే అమ్మకాలు చేస్తున్నారని చెప్పారు. అప్పుడు ఒక టన్ను 12,000 ఉందని అచ్చెన్నాయుడు వ్యాఖ్యలకు బొత్స కౌంటర్ ఇచ్చారు. మంత్రి చెప్పిన లెక్క ప్రకారం ఒక లారీ 1,20,000 అవుతుందన్నారు బొత్స. ఒకసారి లెక్కలు కనుక్కొని మాట్లాడాలన్నారు ఆయన. ఉచిత ఇసుక పెట్టాం, ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, అక్కడ లోడింగ్ అన్లోడింగ్ చేయడానికే ఖర్చులు తప్ప ప్రభుత్వానికి ఒక్క పైసా అంటే ఒక పైసా ఇసుక మీద రావడం లేదు అధ్యక్ష. ఎక్కువ ఇసుక అవసరమైంది విశాఖపట్నానికి. నేను ఒక లారీ పెద్ద లోడ్ తీసుకెళ్లాలంటే ఆ రోజుల్లో 50,000 60,000 రూపాయలు ఉండేది అధ్యక్ష. ఈ రోజు అదే లారీ ఇసుక 28,000 కూడా విశాఖపట్నం వెళ్తుంది అధ్యక్ష. 12,000 రూపాయలు విశాఖపట్నంకి వెళ్ళినటువంటి టన్ను ఇసుక ఈ రోజు 6,500 అధ్యక్ష. 50% తగ్గింది. 2024వ సంవత్సరంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉంటున్నప్పుడు ఒక లారీ 10 టన్నుల లారీ 12,000 రూపాయలు దొరికేది అధ్యక్ష. కావస్తే మా బారు నేను కావస్తే వెళ్తాము, ఆ దారి కూర్చోబెడతాము, అడుగుతాము. ఈ రోజు కూడా అదే 12,000 దొరుకుతుంది తప్ప మరి 4,000 రూపాయలు 400 రూపాయలు తగ్గాలి కదా అధ్యక్ష. టన్ను కంటే 8,000 దొరకాలి అధ్యక్ష. 8,000 దొరకాలి. 8,000 దొరుకుతుంది లారీ 12,000 దొరుకుతుందంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? మా శ్రీకాకుళం నుంచి వస్తుంది. అప్పుడు కంటే ఇప్పుడు వచ్చి 30,000 40,000 50,000 ఇవన్నీ ఇప్పుడు ఆయన చెప్పలేకపోతే 10 టన్నుల లారీ 1,20,000 ఉండాలి. అంతేకాదు 12,000 × 10 1,20,000 ఉండవు. అంత సాధ్యమా? కాబట్టి లెక్కల్లో కొద్దిగా ఆలోచించుకుని మాట్లాడాలి, కానీ దయచేసి అది కాదు.